హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11 ఈ రోజు ఎపిసోడ్ అయితే అస్సలు అబ్బా ఏమన్నా ఆడారా. అసలు ఒక్కొక్క కంటెస్టెంట్స్ అయితే దుమ్ము దులిపేశారబ్బా. ప్రతి ఒక్కరూ తన 100% ఎఫర్ట్ పెట్టి ప్రతి ఒక్క టాస్క్ చాలా చక్కగా ఆడారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోజు ఎపిసోడ్లో ఆ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ చూసి. అండ్ స్టార్టింగే బిందు మాధవి దగ్గర ఒక ఫైర్ కార్డ్ అయితే ఉంది కదా, అమ్మని ఇచ్చిన ఫైర్ కార్డు. అండ్ ఆ ఫైర్ కార్డు ఈరోజు రివీల్ చేస్తాను, దానికి సంబంధించి అయితే ఈరోజు ఎపిసోడ్ జరుగుద్దని చెప్పి అండ్ బిందు మాధవ్ అయితే చెప్పింది. అండ్ ఈ ఫైర్ కార్డు అమ్మని కన్నా ఇవ్వచ్చు, లేదంటే ఎవరికన్నా ఇవ్వచ్చు, ఇది ఓన్లీ మై డిసిషన్ అని చెప్పి అండ్ బిందు మాధవ్ అయితే చెప్పేసింది. ఈరోజు జరిగే ఎపిసోడ్లో వాళ్ళు ఆడిన టాస్క్ను బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి బిందు మాధవ్ అయితే చెప్పింది. అండ్ స్టార్టింగ్ లీడర్కి సంబంధించిన టాస్క్ అయితే పెట్టారు. అండ్ ఈ టాస్క్లో 15 మంది అయితే ఆడారు. ఈ ఫస్ట్ టాస్క్ ఏంటంటే పైనుంచి ఒక బాల్ అయితే పడుతుంది, కిందకి పడి ఒకసారి స్టెప్ పడిన తర్వాత అప్పుడు బాల్ పట్టుకోవాలి. ఎవరైతే బాల్ పట్టుకుని వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి ఉంచుకుంటారో వాళ్ళైతే ఫస్ట్ రౌండ్లో విజయం సాధించి, ఎవరైతే లీడర్ అవ్వకూడదు అనుకుంటారో వాళ్ళని ఇద్దరిని చూస్ చేసుకుని తగిన కారణాలు అయితే చెప్పుకోవాలి. అండ్ చూస్ చేసుకున్న ఇద్దరు డిఫెండ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ రౌండ్లో అయితే మిథిలేష్ అయితే బాల్ పట్టుకున్నాడు. మిథిలేష్ రాజ్ కుమార్ అని అపూర్వాన్ని అయితే అవుట్ ఆఫ్ ది గేమ్ చేయడానికి వాళ్ళిద్దరిని అయితే చూస్ చేసుకున్నాడు. ఇక్కడ రాజ్ కుమార్ అయితే గట్టిగా ఇచ్చి పడేసింది అండ్ అపూర్వ కూడా ఇచ్చి పడేసింది. ఇద్దరైతే గట్టిగానే డిఫెండ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ రౌండ్లో దీపక్ అయితే బాల్ పట్టుకున్నాడు. దీపక్ బాల్ పట్టుకుని అవుట్ ఆఫ్ ది రేస్ నుంచి హేమంత్ అండ్ గాయత్రి అయితే చేశారు. ఇక్కడ హేమంత్ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదేమో అనిపించింది. అండ్ గాయత్రి అయితే బాగానే డిఫెండ్ చేసుకుంది. కానీ హేమంత్ గాయత్రికి చెప్పిన రీజన్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే గేమ్స్లో గివప్ ఇచ్చాను అనే రీజన్ అయితే ఇచ్చాడు. ఆల్రెడీ రీజన్ చెప్పే కదా, తనకి ఎల్లో కార్డు ఇచ్చింది, మళ్ళీ ఇదే రీజన్ చెప్పి తనని గేమ్ నుంచి పంపించడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది. సెకండ్ రౌండ్ జరుగుతున్నప్పుడు అండ్ భాగ్యకి అయితే కొంచెం కుడివైపు భుజం అయితే ఇంజూర్ అయ్యి టాస్క్ నుంచి తొలగించి తన అయితే మెడికల్ రూమ్కి అయితే తీసుకెళ్లారు. అండ్ మూడో రౌండ్లో కూడా బాల్ దీపకే పట్టుకున్నాడు. దీపక్ పట్టుకుని రామకృష్ణకి అయితే ఇచ్చారు. రామకృష్ణ రోహిత్ని అండ్ చరణ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ రోహిత్కి రామకృష్ణకి చాలా సేపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. చాలా గట్టిగా ఇచ్చి పడేశాడు అసలు డిఫెండ్ చేసుకుంటూ రోహిత్ అయితే రామకృష్ణకి. అండ్ రామకృష్ణ చెప్పిన పాయింట్ కూడా నాకు రాంగ్గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న జరిగిన ఎపిసోడ్లో తను ఫౌల్ చేయడం వల్ల ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదే రీజన్ చెప్పడం వల్ల నాకు కరెక్ట్ కాదనిపించింది. అండ్ నెక్స్ట్ చరణ్ని సెలెక్ట్, నువ్వు ప్లేయర్గా సరిగ్గా ఆడట్లేదు, చాలా వేస్ట్ అని చెప్పి అన్నాడు. అండ్ దానికి బదులుగా అయితే నువ్వు నీ టీం లీడర్ అయిన దీపక్ని ఉద్దేశించి నువ్వు నీ టీం లీడర్ సొల్లు కబులు చెప్పుకోవడం తప్ప మీరు సరిగ్గా ఆడలేదని చెప్పి తను అనడం నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే మరీ అంత హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. రామకృష్ణ వేస్ట్ అనడం కరెక్ట్ కాదు, కానీ తన ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు సరిగ్గా ప్లేయర్గా ఫెయిల్ అయ్యావు, ఇంకా లీడర్గా ఏం చేస్తావని చెప్పి అన్నాడు. తను కొంచెం హార్ష్గా నువ్వు సొల్లు కబులు చెప్పుకోవడం అనే మాట అనడం నాకైతే నచ్చలేదు. అండ్ రోహిత్ నా ఫ్రెండ్ అని చెప్పి అండ్ చరణ్ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి రామకృష్ణని టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఈ ఆర్గ్యుమెంట్ అయితే చాలా సోపు హీటెడ్గా అయితే జరిగింది. అండ్ నాలుగో రౌండ్ షాల్ని అయితే పట్టుకుంది. షాల్ని బాల్ పట్టుకున్న తర్వాత రామకృష్ణని అండ్ ఝాన్సీని అయితే టాస్క్ నుంచి అయితే తొలగించింది. షాలినికి రామకృష్ణ కూడా చాలా హీటెడ్గా అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ రామకృష్ణ టాస్క్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎందుకో కంగారుతో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపించింది. ఈ లాస్ట్ రౌండ్ అయితే దీపక్ అయితే పట్టుకున్నాడు. దీపక్ బాల్ పట్టుకుని అండ్ ప్రియాకి ఇవ్వడంతో ప్రియా అయితే అమన్ని అండ్ అమన్తో పాటు మిథిలేష్ని అయితే టాస్క్ నుంచి తొలగించింది. ఇక్కడ అమన్ పేరు చెప్పి నువ్వు సరిగ్గా ఫస్ట్ వినడం రావట్లేదు, నీకు ఏదైనా చెప్తే ఊరినే సీరియస్ అయిపోతున్నావు, నీకు వినడం రావట్లేదు అని చెప్పి తనైతే చెప్పింది. నాకు ఈ పాయింట్ కరెక్ట్ అనిపించింది. అమ్మకి ఏదైనా చెప్దాం అనుకుంటే తను చెప్పిన మాట వినకుండా పూర్తిగా తనే ఎక్కువ ఆవేశపడిపోతూ ఉంటాడు. నాకైతే ఈ విషయం కరెక్ట్ అనిపించింది. ఈ రౌండ్ అయితే ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో నలుగురు ప్రియా, దీపక్, శాలిని అండ్ సృష్టి వీళ్ళు నలుగురు అయితే మిలిగారు. అండ్ వీళ్ళ నలుగురికి ఇంకొక టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ పెట్టక ముందు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అయితే వచ్చాడు. ఎస్కేఎన్ వచ్చి కాసేపు అయితే ఎంటర్టైన్ చేశాడు. అండ్ తన సమక్షంలోనే ఇంకొక టాస్క్ అయితే జరిగింది వీళ్ళ నలుగురికి అయితే. వీళ్ళ నలుగురికి 4 రెడ్ కలర్ లిక్విడ్స్ అయితే 4 గ్లాసులో పెట్టి ఉంచారు. అండ్ ఒక బాక్స్ అయితే ఉంది. బాక్స్కి 4 వైపులా నలుగురు ఉండాలి. బజర్ మోగిన తర్వాత నలుగురు అయితే అటాక్ చేసుకోవాలి. బజర్ మళ్ళీ ఎండ్ అయ్యే టైంకి ఎవరి గ్లాసులో ఎక్కువ లిక్విడ్ ఉంటుందో వాళ్ళైతే విజయం సాధిస్తారు, ఎవరి గ్లాసులో తక్కువ లిక్విడ్ ఉంటుందో వాళ్ళైతే ఓడిపోతారని చెప్పింది. అండ్ బాక్స్ బయటకు వచ్చేసిన సరే ఓడిపోయినట్టే. శాలిని అయితే చాలా తెలివిగా ఆడింది. ఫస్ట్ దీపక్ ఒక్కడే అబ్బాయి ఉన్నాడు కాబట్టి దీపక్ మీద అటాక్ చేద్దామని చెప్పి శాలిని, ప్రియా అండ్ షష్ఠి అయితే అనుకున్నారంట. కానీ షష్ఠి ప్రియ దగ్గరికి వెళ్తుంటే ఈ లోపు షష్ఠి గ్లాస్ అయితే శాలిని కొంచెం తెలివితేటలు ఉపయోగించి తన గ్లాస్ అయితే పడేసేలా చేసింది. ఇక్కడ వీళ్ళిద్దరికి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. తను చెప్పి మోసం చేయొచ్చు, నిజంగా మోసం చేసింది ఏం చేసిందో తెలియదు, కానీ టాస్క్ అయితే చాలా బాగా ఆడింది. అండ్ ఈ టాస్క్ అయితే శాలిని అండ్ ప్రియ అయితే విజయం సాధించారు. అండ్ ఈ టాస్క్ విజయం సాధించి వాళ్ళిద్దరైతే టీమ్ లీడర్స్ అయితే అయ్యారు. అండ్ వీళ్ళిద్దరు టీంలో మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిందు మాధవ్ అయితే ఒక పెద్ద ట్విస్ట్ అయితే
అయితే ఇచ్చింది. తన దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ని అయితే రివీల్ చేసింది. అది లీడర్ సంబంధించిన టాస్క్. ఆ ఫైర్ కార్డ్ మనకన్నా ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు దాకా జరిగిన అన్ని టాస్కుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఎవరికన్నా ఇవ్వచ్చు అని చెప్పి బిందు మాధవి చెప్పి అమ్మనికి ఇవ్వకుండా శాలిని చాలా బాగా ఆడిందని చెప్పి శాలినికి ఇచ్చింది. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నిజంగా బిందు మాధవి ఇలా చేసిన పనికి. నేనైతే అమ్మనికే ఇస్తుంది అనుకున్నాను, ఎందుకంటే అమ్మని తను నమ్మి ఇచ్చినప్పుడు తనకి ఇవ్వడమే కరెక్ట్, కానీ తనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే నాకైతే కొంచెం కరెక్ట్ కాదనిపించింది. మరి ఏం ఆలోచించి ఇచ్చిందో బిందు మాధవి తెలియదు, కానీ నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడ శాలినికి ఇచ్చిన ఆ ఫైర్ కార్డు తను ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి అప్పటికే పక్క టీంలో ఉన్న ఝాన్సీకి అయితే యూజ్ చేసింది. ప్రియా లేట్ అయింది కదా, ప్రియా ప్లేస్లో రీప్లేస్గా తనకైతే ఝాన్సీకి అయితే అవకాశం ఇచ్చింది శాలిని అయితే. నిజంగా అప్పుడు అమ్మను ముఖం చూడాలి, నిజంగా అసలు అమ్మనైతే చాలా ఫీల్ అయ్యాడు. నాకు ఇది కరెక్ట్ కాదనిపించింది. శాలినికి ఇచ్చినప్పుడు శాలిని అమ్మనికి ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ అమ్మనికి ఇవ్వలేదు. అసలు నిజంగా ఇంకెప్పుడు ఎవరైనా నమ్మకూడదని చెప్పి తను మాట్లాడినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. నాకైతే నిజంగా అమ్మకి అన్యాయం జరిగింది అనిపించింది. అండ్ బ్లూ కలర్ టీంలో దీపక్, మిథిలేష్, రామకృష్ణ, హేమంత్, ఝాన్సీ, ప్రియా అండ్ గాయత్రి, వీళ్ళ 7 అయితే బ్లూ కలర్ టీం. ఈ బ్లూ కలర్ టీం లీడర్ ఝాన్సీ. అండ్ రెడ్ కలర్ టీం అమన్, రోహిత్, చరణ్, శాలిని, అపూర్వ, సృష్టి అండ్ రాజ్ కుమారి. అండ్ ఈ రెడ్ కలర్ టీం కి లీడర్ ఏంటో శాలిని. ఈ 2 టీమ్స్ అయితే డివైడ్ అయిపోయారు. ఈ టీం డివైడ్ అయిపోయిన తర్వాత అండ్ ఇంజూర్ అయిన భాగ్య అయితే మెడికల్ రూమ్ నుంచి వచ్చి టాస్క్లు అయితే ఆడకూడదు ఒక రోజు అని చెప్పారు. తనైతే కూర్చుంది, తనే సంచాలకుగా వ్యవహరిస్తానని అయితే చెప్పింది. అండ్ 3వ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఫుల్ ఫైర్ ఉంది. అసలు ఈ టాస్క్ అయితే చాలా బాగా ఆడారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ అయితే. అండ్ టాస్క్ ఏంటంటే ఒక బుట్ట అయితే ఉంది. ఆ బుట్టని 2 ఒక రాడ్లతో అయితే హోల్డ్ చేసి ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. ఎల్బోస్ కూడా బెండ్ ఇలా అవ్వకూడదు, స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలి. అండ్ అందరూ పట్టుకోవాలి. అండ్ ఒక 30 సెకండ్కి అయితే బజర్ అయితే మోగుతుంది. అప్పుడు ఇరువైపులో ఉన్న టీంలోంచి ఒక్కొక్క పర్సన్కి అయితే రిలీవ్ ఇవ్వచ్చు. కాసేపు 30 సెకండ్లు అయితే వదిలేయచ్చు. మళ్ళీ 30 సెకండ్ల తర్వాత మళ్ళీ బజర్ మోగుతుంది కదా, అప్పుడైతే మళ్ళీ పట్టుకోవాలి. అలా 30 సెకండ్కి ఒకసారి అయితే బజర్ అయితే మోగుద్ది. ఇది కాకుండా ఆడే ప్లేయర్కి రిలీవ్ ఇవ్వకుండా వేరే వాళ్ళ టీంలోకి మోటార్ కూడా ఆ బొట్టలు అయితే వేయచ్చు. ఈ టాస్క్లో అయితే దుమ్ము దులిపేశారు అబ్బా. అసలు ఎంత బాగా ఆడారంటే ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడారు. అండ్ బ్లూ టీంలో అయితే ఫస్ట్ హేమంత్ చాలా చక్కగా ఆడాడు. అండ్ రామకృష్ణ అండ్ దీపక్ అండ్ మిథిలేష్, వీళ్ళు 4 అయితే నెంబర్ 1 చాలా చక్కగా ఆడారు అబ్బా. అండ్ ఎల్లో టీంలో అయితే చరణ్ అబ్బబ్బబ్బా దుమ్ము దులిపేశాడు. చరణ్ అయితే చాలా చక్కగా ఆడాడు. చరణ్ తర్వాత రోహిత్. మన విషయంలో మళ్ళీ అయితే అన్యాయం జరిగింది. ఏంటంటే అందరూ ఇలా పట్టుకున్నారు, తను కొంచెం బెండ్ అయ్యాడు, ఇంకా కొంతమంది బెండ్ అయ్యారు. రోహిత్ అయితే ఫస్ట్ నుంచి ఆఖరి వరకు ఇలా బెండ్ అయ్యే పట్టుకున్నాడు. అండ్ ఇక్కడ బెండ్ అయినా సరే ఫస్ట్ అమన్నే తొలగించారు. చివరి వరకు రోహిత్ని అయితే టాస్క్ నుంచి అయితే తొలగించలేదు జడ్జెస్. ఇక్కడ నాకు కొంచెం సరిగ్గా చేయలేదేమో అనిపించింది. రోహిత్కి ఒక న్యాయం, అమన్కి ఒక న్యాయంలా చేశారు. అండ్ ఏదేమైనా సరే ఈ టాస్క్లో అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడారు అండ్ దుమ్ము దులిపేశారు అందరూ అయితే. అండ్ ఈ టాస్క్లో బ్లూ కలర్ అయిన ఝాన్సీ టీమే విజయం సాధించింది. ఈ టాస్క్లో విజయం సాధించింది ఝాన్సీ టీమే కాబట్టి ఝాన్సీ అయితే ఓటపిల్ కోసం హేమంత్ని అయితే సెలెక్ట్ చేసుకుంది. అబ్బబ్బబ్బా, హేమంత్ అయితే ఈరోజు ఎపిసోడ్లో దుమ్ము దులిపేశాడు అబ్బా. నా ఆపర్చునిటీని అసలు ఎక్కడా వదులుకోకుండా చాలా చక్కగా ఆడాడు ఈ టాస్క్లో అయితే. అండ్ తనైతే ఓటైపులు అయితే చేసుకున్నాడు. జడ్జెస్ అందరూ కలిసి బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా శాలిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. శాలిని కూడా ఓటైపులు చేసుకుంది. అండ్ ఎల్లో కార్డ్ అయితే రామకృష్ణకి అయితే ఇచ్చారు. రామకృష్ణ టాస్క్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నామని చెప్పి తనకైతే ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారు. లాస్ట్లో జీవి మాల్కి సంబంధించి ఒక టాస్క్ అయితే జరిగింది, పిరమిడ్ టాస్క్. ఈ టాస్క్ చరణ్, రాజ్ కుమార్ అయితే ఆడారు. అండ్ ఈ టాస్క్లో అయితే చరణ్ అయితే విజయం సాధించాడు. చరణ్ విజయం సాధించి జీవి మాల్ తరపు నుంచి 10,000 రూపాయల వాచర్ని అయితే గెలుచుకున్నాడు. అండ్ అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్లో అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్ దుమ్ము దులిపేశారు అబ్బా. చాలా చక్కగా ఆడారు, అందరూ బాగా ఆడారు. ఈ రోజు టాస్క్ అయితే మంచి ఫైర్లో జరిగింది. అందరూ తగ్గేదా లేదంటూ చాలా చక్కగా ఆడారు. అండ్ ఈ రోజు అమ్మకి అన్యాయం జరిగింది అనిపించింది. బిందు మాధవి అమ్మని విషయంలో సరిగ్గా డిసిషన్ తీసుకోకుండా తన ఫైర్ కార్డు తనకి ఇవ్వకుండా శాలినికి ఇవ్వడం, మళ్ళీ శాలిని అంటూ తన దగ్గర ఉంచుకోకుండా అండ్ లేదంటే అమ్మకి ఇవ్వకుండా వేరే టీంలో ఉన్న ఝాన్సీకి ఇవ్వడం, తనని లీడర్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు అబ్బా. అమ్మకి చాలా అన్యాయం జరిగింది అనిపించింది. అండ్ ఏదేమైనా సరే ఈ రోజు మాత్రం ఫుల్ ఫైర్లో జరిగింది ఎపిసోడ్ అయితే. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారనిపించిందో అండ్ అమ్మకి అన్యాయం జరిగిందని మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేస్తూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.